ఫ్రెండ్స్, 'గేమ్ చేంజర్' సినిమా షూటింగ్ అయితే అయిపోయింది. తిరుపతి వెంకన్న బాబుని చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటదో, ఇప్పుడు అంతే ఆనందంగా ఉందంటున్నారు మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో 2021 సెప్టెంబర్ 6న స్టార్ట్ అయ్యి నిన్నటితో అయితే పూర్తయింది. నిన్నటితో పూర్తయింది కూడా ఓన్లీ రామ్ చరణ్ గారి పార్టే. ఇంకా ఈ సినిమా ఒక 10-15 డేస్ షెడ్యూల్ అయితే ఇంకా మిగిలే ఉంది. లిటరల్‌గా 'గేమ్ చేంజర్' సినిమాపై ఫ్యాన్స్‌తో సహా అందరూ విసిగిపోయారనే చెప్పాలి. ఎందుకంటే ఒక పొలిటికల్ జోనర్ సినిమాకి ఇన్నేళ్ళు తీసుకోవటం అయితే అస్సలు కరెక్ట్ కాదు. అందులోనూ డైరెక్టర్ శంకర్ దొరకనంత ఫామ్‌లో అయితే లేడు. ఆయన తీసిన లాస్ట్ సినిమాలు 'రోబో 2.0' అలాగే 'ఐ' సినిమాలైతే ఘోర పరాజయాన్ని అయితే చవిచూసాయి. మరి ఇలాంటి డైరెక్టర్‌కి రామ్ చరణ్ గారి ప్రైమ్ టైమ్, అది కూడా 'త్రిబుల్ ఆర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 3 ఏళ్ళు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఫ్యాన్స్‌కి నచ్చని ఇంకో విషయం ఏంటంటే ఈయన ఓన్లీ ఇండియన్ 2 తీయకుండా ఇండియన్ 3 కూడా తీసేసాడన్నమాట. 'గేమ్ చేంజర్' సినిమాని పక్కన పెట్టి ఇండియన్ 2, 3కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి శంకర్ గారు అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ అయితే ఈ సినిమా పక్క హిట్ అని అనుకోవచ్చు. కానీ ఆయన ఇప్పుడు ఉన్నది అటర్ ఫ్లాపులు. 'ఐ' సినిమా 2.0 లాంటి ఫ్లాపుల తర్వాత ఇప్పుడు 'భారతీయ 2' సినిమానైతే రిలీజ్ అవుతుంది 'గేమ్ చేంజర్' సినిమా కంటే ముందే. 'భారతీయ 2' కూడా పొలిటికల్ జానరే. అలాగే 'గేమ్ చేంజర్' సినిమా కూడా పొలిటికల్ జానరే. ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమా కనుక పోతే ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ గా 'గేమ్ చేంజర్' సినిమా మీద అయితే ఖచ్చితంగా పడిద్ది. కాబట్టి ఇండియన్ 2 సినిమా హిట్ అవ్వాలని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇంకా ఈ సినిమా అప్డేట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చింది ఒకటే అది సాంగ్. అది కూడా లీక్డ్ సాంగ్. అది కూడా అంతగా అయితే ట్రెండ్ అవ్వలేదు. మరి సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. అంతకంటే ముందు ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకో 10-15 రోజుల్లో అయితే రామ్ చరణ్ గారు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అయితే అందరికీ తెలియజేయబోతున్నారంట. 'గేమ్ చేంజర్' సినిమాని యాక్చువల్‌గా దసరాకి రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. అక్టోబర్ 27న 'ఓజీ' సినిమా రిలీజ్ అవ్వకపోతే ఆ రోజు 'గేమ్ చేంజర్' సినిమాని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ గారి 'దేవరా' సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమాని ఇయర్ ఎండింగ్‌లో డిసెంబర్‌లో అయితే రిలీజ్ చేద్దామని వీళ్ళైతే ఫిక్స్ అయ్యారంట. కానీ ఆల్రెడీ 'పుష్ప' డిసెంబర్ 6న అయితే రిలీజ్ అవుతుంది. మరి 'గేమ్ చేంజర్' సినిమా క్రిస్మస్‌కి వస్తదా లేకపోతే 'పుష్ప'తో పోటీగా వస్తాడా అనేది చూడాలి. మాక్సిమం 'గేమ్ చేంజర్' సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతికి అయితే రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే జనవరి 7నో 8నో 'విశ్వంబర' అయితే చిరంజీవి గారి సినిమా అయితే రిలీజ్‌కి రెడీగా ఉంది. ఆ సినిమా గనక ఆ టైంకి రాకపోతే 'గేమ్ చేంజర్' సినిమాని ఖచ్చితంగా సంక్రాంతి బరిలో అయితే 'దిల్ రాజు' గారు ఖచ్చితంగా దింపుతారు. సంక్రాంతి సీజన్ రామ్ చరణ్ గారికి అలాగే 'దిల్ రాజు' గారికి బాగా కలిసొచ్చిన సీజన్. అంతకుముందు 'ఎవడు', 'నాయక్' లాంటి సూపర్ హిట్స్ అయితే రామ్ చరణ్ గారు సంక్రాంతిలో అయితే ఇరక్కొట్టేశారు. మరి ఇప్పుడు సంక్రాంతికి వస్తే 'గేమ్ చేంజర్' సినిమాకి అయితే ఫుల్ అడ్వాంటేజ్ అయితే దొరికిద్ది. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్‌లో కలెక్షన్స్ ఇరక్కొట్టేస్తాయి కాబట్టి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ మీద మనకు ఒక నెల 2 నెలలు అయితే క్లారిటీ వచ్చేది. చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారో. అలాగే రామ్ చరణ్ గారు చాలా రోజుల తర్వాత 'నాయక్' సినిమా తర్వాత డ్యూయల్ రోల్ అయితే 'గేమ్ చేంజర్' సినిమాలో అయితే చేస్తున్నారు. మరి ఆ సెకండ్ లుక్‌ని అయితే ఇప్పటి వరకు ఎక్కడ రిలీజ్ చేయలేదు. అది ఓల్డ్ లుక్ అని అంతకుముందు షూటింగ్ స్పాట్‌లో అయితే లీక్ అయింది. అంతే తప్ప అఫీషియల్‌గా అయితే వీళ్ళైతే ఎక్కడ రిలీజ్ చేయలేదు. మరి ఆ లుక్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఇంకా పాటలను ఎప్పుడు రిలీజ్ చేస్తారో, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. అలాగే ఈ వీడియో ఇప్పటివరకు చూసారు కదా. 'గేమ్ చేంజర్' సినిమా మీద మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.